హలో అండి అందరికి. నేనైతే ఈరోజు అనుకోకుండా కాలీఫ్లవర్ అయితే గల్లీలోకొస్తే తీసుకున్నానబ్బా. ఆహ్, నేను ఏం చేశానంటే అందరిలాగానే నేను గూడా ఫ్రెష్‌గా ఉంది గదా! రేపటికి ఏం కూరగాయలు లేవని జెప్పేసి తీసుకున్నానన్నమాట. అయితే ఆ కాలీఫ్లవర్‌లో పురుగులుంటాయని మనకు ముందే తెలుసు గదా! చిన్న చిన్న పురుగులు సన్నగా పాముల్లాగాటివి గూడా ఉంటాయని జెప్పేసి చాలా వీడియోలలో చూసాం కదా! అయితే ఇంకెంత చూసినా గూడా తప్పదు కదా! తీసుకొని తింటాం గదా! తింటా ఉంటాం మనమైతే ఎప్పటిలాగానే. అయితే నేను గూడా ఈరోజు అట్లాగే కూరగాయలేమి లేవని జెప్పేసి గల్లీలోకి అదే కాలీఫ్లవర్ అయితే వచ్చిందనమాట. ఇంకా ఏం చేస్తాం బావుంది గదా! తీసుకుందాము పొద్దునకి చేసుకోవచ్చు అని జెప్పేసి తీసుకుంటే, దాన్ని ఒకటి ఒకటి అన్నీ చూసుకుంటూ కట్ జేస్తా ఉన్నాను. అయితే నయ్యం ఏం పురుగులు లేవు అనుకున్నాను. కానీ ఒకటైతే కనిపించింది. అది మామూలుగా చాలా సార్లు మనం చూసుంటాం గానీ దాంట్లో వెరైటీ ఏంటంటే అది మల విసర్జన చేస్తది గదా! అది ఈ పువ్వు లోపలైతే ఉండిపోయిందనమాట ఇక్కడ. దీంట్లో ఉండిపోయింది మధ్యలో. నేను ఇట్లా అని అనగానే అది మొత్తం అంతా కిందకొచ్చేసింది. దాన్ని చూస్తే నాకైతే అస్సలు మనసొప్పట్లేదసలు. ఎట్లా తినాలో ఏమో అనిపిస్తుంది. మీకు కూడా చూపిస్తాను. చూసేయండి. దీంట్లో వచ్చిన పురుగైతే ఇదబ్బా! ఇంత పెద్ద పురుగుండిపోయింది చూడండి. మనము అప్పుడప్పుడు అనుకోకుండా పొరపాటు చేస్తా ఉంటాం. అయితే ఫ్రెష్‌గా ఉంది కదా! అని పైన పైన చూసేసి ఏం లేవు అనుకోని వండేస్తా ఉంటామనమాట. ఇంకొకటేంటంటే మాటల్లో పడి కూడా కట్ చేస్తా ఉంటాము. చూసుకోము. దీంట్లో ఇంత పెద్దది ఇది దీనికైతే వెనకాల అదే ఉంటది కదా! ఎక్స్‌ట్రా ఇదంతా కట్ చేశాను. కట్ చేసిన తర్వాత ఇవన్నీ కూడా కట్ చేసుకున్నా నేను. ఇంత కట్ చేసుకున్న తర్వాత నాకైతే ఈ పురుగు కనిపించింది. సడెన్‌గా నాకైతే ఎట్లనో అనిపిచ్చింది చూడంగానే. ఇగో ఇక్కడ చూడండి మీకు బాగా కనిపిస్తదో లేదో చూపిస్తా ఒక్క నిమిషం. ఇక్కడ కనిపిస్తుంది గదా! ఇక్కడ. అది అదే అన్నమాట. అది మల విసర్జన చేసినదన్నమాట. చాలా ఎక్కువుండింది. ఇదిగోండి ఇక్కడంతా పడిపోయింది చూడండి. పొరపాటున ఇది నిజం గాదని అస్సలనుకోవద్దు. నిజం చెప్తున్నా. ఇదంతా అదే. అచ్చం అన్నం మెతుకుల్లాగానే ఉంది. అయితే అదంతా గూడా రాలి పడిపోయిందబ్బా! చూడ్డానికైతే ఎట్లాగో అనిపిస్తుంది. అంటే నేనెందుకు చెప్తున్నానంటే, గమనించకుండాగాన ఇది వండుకున్నామనుకోండి అంతే పని. ఎట్లాగో బాగా జాగ్రత్తలు తీసుకుంటారని తెలుసు గానీ, ఇంకొంచెం జాగ్రత్తగా చూసి, దాన్ని కడుక్కొని, వేడి నీళ్ళల్లో బాగా కడిగి తినాలనుకుంటే తింటే బెటరని నేననుకుంటున్నాను. ఇదంతా గూడా అసలు ఎంతగానం పెట్టేసిందో. ఏ కూరగాయలైనా సరే తినేటప్పుడు చాలా జాగ్రత్తగా కట్ జేసుకోవడం బెటరు. చూసారు కదా! చూసారు కదండీ! చాలా జాగ్రత్తగా వండుకొని తినండి. ప్లీజ్ తినాలనుకుంటే ఖచ్చితంగా చాలా అంటే చాలా కళ్ళల్లో ఒత్తులేసుకొని చూడాలి. అనుకోకుండా తినేస్తే మనకే ఇబ్బంది కదా! మామూలుగా కడుగుతాం గదా! కానీ వేడి నీళ్ళల్లో బాగా కడుక్కొని తింటే బెటరని నేననుకుంటున్నా. ప్లీజ్ అండి ఈ వీడియోని ఎంతమందికి వీలైతే అంతమందికి షేర్ జేయడానికి ట్రై జేయండి. ఎందుకంటే ఇది మంచి కోసం ఉపయోగపడతదనేసి నేననుకుంటున్నాను. కొంతమందికి తెలిస్తే జాగ్రత్త పడతారనేసి నేననుకుంటున్నాను. ఆహ్, ప్లీజ్ లైక్ చేసి షేర్ చేస్తారనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు.